హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకైతే వచ్చేసానండి. మామిడికాయ తురుము పచ్చడి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, తురుము పచ్చడి. మామిడికాయలు ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కొని తుడిచి పెట్టుకున్నాను. మామిడికాయలు మనం ఫస్ట్లో పొట్టు తీసుకుందాం. అన్ని మామిడికాయలన్నీ పొట్టు తీసి పెట్టుకొని మనం కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా, దాని మీద తురిమి పచ్చడి ఎలా కలుపుకోవాలనేది చూపిస్తాను. ఇలా మొత్తం మామిడికాయలు అయితే పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇది ఎండు కొబ్బరి కూడా తురిమి పచ్చడిలో పెట్టుకుందాం. చిన్న మామిడికాయలు మీకు ఎంతమందికి ఇష్టం ఇలా చిన్న మామిడికాయలతో తురుము పచ్చడి? ఫస్ట్ మనం పోపు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. మామిడికాయలు తురుముకునే లోపు పోపు అనేది చల్లగా అయిపోతుంది. జీలకర్ర, ఆవాలు, మిరప గింజలు, పోపిత్తులు, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొబ్బరి ఇలా మొత్తం తురుముకోవాలి. మిక్సీలో వేసుకోవద్దండి, ఇలా తురుముకుంటేనే బాగుంటుంది కొబ్బరి తురుము దాని మీద. ఇప్పుడు మనం కొబ్బరి తురుముకుంటున్నాం కదా, ఇది పక్కన పెట్టుకొని మామిడికాయలు కూడా ఇలానే తురుముకోవాలి. పొట్టు తీసుకున్న మామిడికాయలని ఇలానే తురుముకోవాలి. మిక్సీలో వేసుకుంటే అంతా బాగుండదండి, ఇలా తురుముకుంటేనే చాలా బాగుంటుంది. ఇలా పొడవుగా రావాలి. మిక్సీలో వేస్తే ఏంటంటే పచ్చడిలాగా మనం పేస్ట్ లాగా అయిపోతుంది కదా, అంత బాగుంది. మామిడికాయ మొత్తం ఇలా తురుముకోవాలి. మిక్సీకి వేసుకుంటే ఎంత మంచిగా రాదు, మొత్తం ముద్దలాగా అయిపోతుంది పేస్ట్లో. అందుకని మనం కొబ్బరి తురుము దాని మీద తురుముకుంటే ఇలా పొడి పొడిలాడుతూ బాగుంటుంది పచ్చడికి. అంతే ఇదంతా ఒక బౌల్లో వేసుకొని కలుపుకుందాం అన్నమాట. ఒక 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసి శుభ్రంగా పొట్టు తీసి ఇలా వేసుకోవాలి. అవి పోపులో వేయద్దండి, పచ్చివే వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము, కొబ్బరి కూడా ఇలా తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి తురుము కూడా ఇందులోనే వేసుకున్నాం. నేను తీసుకున్న తురుము ఈ చిన్న గిన్నెతో 4 గిన్నెలు అయింది. ఒక గిన్నె కారం పొడి, మీకు పక్కా కొలతలతో చెప్తున్నాను. సాల్ట్ కొద్దిగంత తక్కువ తీసుకోవాలి. మనం కారం అనేది ఫుల్గా తీసుకున్నాం కదా, కొద్దిగా తక్కువ సాల్ట్ తీసుకోవాలి. అదే గిన్నెతో కొద్దిగా తక్కువ తీసుకోవాలి సాల్ట్. కొద్దిగంత పసుపు, జీలకర్ర, మెంతులు నేను వేయించి పొడి చేసి పెట్టుకుంటానండి ఎప్పటికీ. ఇది ఇలా మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, పోపు చల్లారిపోయింది. ఇందులో మనం కలుపుకుందాం. ఇంకా మనం వేసినవన్నీ బాగా కలిసేంత వరకు మంచిగా కలపాలి. ఇది ఒక రోజు ఊరితే కొంచెం ఆయిల్ అనేది పైన తేలుతుంది. మళ్ళీ రేపు ఊరిన తర్వాత చూపిస్తాను. జీలకర్ర, మెంతుల పొడి, వెల్లిపాయలు అన్నీ బాగా కలిసేంత వరకు కలిపి
మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది ఊరిన తర్వాత చూస్తాం. 1 డే ఊరిన తర్వాత పచ్చడిలా ఆయిల్ అనేది అంతా తేలుతుంది. ఎంతో టేస్టీ మామిడికాయ తురుము పచ్చడి.